మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఈ గ్రేట్ దువ్వాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త అంటుంది కదా. నేను 2000 మొన్న మే 11 జరిగిన ఎన్నికల్లో 24న నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు. ఈ మాట నేను చెబితే బాగుండదు. ఆ లింగాల వలసాలు సొంత గ్రామానికి వెళ్ళి అడగండి. పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్కి వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలియదా? ప్రజలకు తెలియదా? వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఏంటి దువ్వాడ వాడి ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు. ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీకు చెప్తున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో, సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటు చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం, జిల్లా ఎక్కడ చూసినా గొప్ప చేసేసిన ఈ దువ్వాడవాడిని నాకు భార్యగా అన్నారు. కనుక ఐ గోయింగ్ టు గివ్ డివోర్స్. డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇక ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను, నాకు ఏమైనా జరిగితే, ఏది జరిగినా బాధ్యత మీరే. నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. డాక్యుమెంట్స్ 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోతే వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ఇల్లు బంగారం లాంటి 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు పెట్టి ఆ ఇల్లు ఇచ్చాను. రాసుకుని ఉండండి, అన్నీ తీసుకోండి, ఏంటంటే కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ 18 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే ఏప్రిల్ 18, 23 సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి 1,40,00,000. ఇప్పుడు ఎందుకు కావాలంటే అది ఇచ్చిన చెప్పతున్నాను. ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం ఓటిస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెప్తున్నాను, 1,40,00,000 వరకు ఈ ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చింది. నిన్నగాక మొన్న మా పాపను ఫోన్ చేసి ₹1,00,000 పంపించు, 50,000 పంపించు, 70,000 పంపించండి ఫోన్పే. అడిగిన క్షణంలో మెసేజ్, వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పంపించు. ఇది బాధ్యత. చెప్పుకోండి. చెప్పాను, హైదీకి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం. పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను. పెళ్లి బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటారు. తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను. ఎలా విడిచిపెట్టుకుంటాను? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నను దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేకపోతే మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. చుట్టూ కత్తులు దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో, ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల కొద్ది ఫోన్ నెంబర్స్ మధ్య దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం, అక్కడైనా కొడకాయని నాకు వారిని పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. టెక్కల్ పిఎస్లో నా స్వీయ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. నాకు 2 నెలలు అయింది, ఈ రోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుంది. నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన పోటీ గుమ్మం దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు
టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది, నిచ్చెలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు, కాంపౌండ్ వాళ్ళు దాటి రాపలికి రావడానికి గురుబాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు ఈ జ్ఞానభజనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు. వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు, వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను. తండ్రి దగ్గరికి రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న అయింది. ఆ తల్లి చెబుతుంది, దువాడవాణి నాకు సంబంధం లేదు, నా ప్రాణాన్ని నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లుంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్ని చూశాను, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని పోషించాను. నాకు 100,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. శుభం ఉండదు. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా, అడిగానా, నీ ఆస్తుల వైపు చూశానా, మాట్లాడానా? చెప్పు దమ్ముంటే. నీ ఆస్తులు ఏంటో, నీ అంతస్తులు ఏంటో, నీ పేరు ప్రతి మాకు అనవసరం. నేను ఎప్పుడు అటువంటి చూడాలి. నీకుంటే నీకుంది, బాగుంటుంది, ఆ తప్పేం లేదు అంటే చెప్పాను. ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతారు. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను. నిర్ణయం పవన్ కళ్యాణ్ పెళ్ళైన అమ్మాయి, పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు కలగలుగుతుంది కాబట్టి నాకు దాపరించింది. రామారావు గారు లక్ష్మీపార్వతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారు. ఎత్తి లేని పరిస్థితులే చేశాయి. అంటే నేను అతనికి దయచేసి సీట్లో తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఫ్యాన్. ఆయన జీవితం అంతా చదివేందుకు నాకు ఇష్టం. అలాంటి రామారావు ఏం లేదు, నిన్న మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం నిన్నంతా. అదే నైట్ ఎంత టైం వరకు ఉన్నారు, అసలు ఏం జరిగింది? నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపలికి పిలుస్తారనేమో అని అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ అసలు రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీని ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవ్వడానికి రీజన్. జనరల్ నుంచి మీ ఫాదర్ దూరంగా చాలా మంత్స్ అవుతుంది. మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా, మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నిన్న వెళ్ళాం కలవడానికి, అదే మీరు మాట్లాడదామని ఉందామని వెళ్ళాం. నేను